రాజ్యాంగంలో 243D ఆర్టికల్ ఏం చెప్తుంది ఒకసారి మీరు పెద్దలు కాబట్టి చెప్పండి సార్, మాకు తెలియదు. ఓకే, నేను రాజ్యాంగం చదువుకోలేదు, మీరు రాజ్యాంగాన్ని మొత్తం అవపోసన పెట్టారు కనుక మీరు చెప్పారు, మీరు చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తాను. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత ఇచ్చారు బీసీలకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లో చెప్పండి. చెప్పాలా? చెప్తే మళ్ళీ నాకే టైం. మేము కేంద్రంలో ఈ రోజు 27 మందికి కేంద్రం కదా ఆయన, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీలకి మీరు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎంత ఇచ్చారు, ఎంత అమలు జరిపారు అది చెప్పండి. చేస్తున్నాం కదా అండి. ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? ఒక ఓబీసీ మహిళని పెట్టినాం కదా ఢిల్లీలో ముఖ్యమంత్రిని. మీరు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో, లేకపోతే ఇట్లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకి చట్టపరంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎంత ఇచ్చారు, ఎంత అమలు జరిపారు అది చెప్పండి. మీరు కూడా రాజకీయ నాయకులు లెక్క మాట్లాడడం కరెక్ట్ కాదండి. నాయకులు అంటారేంటి? మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది మాట్లాడొచ్చు కదా. మీరు కూడా కళ్ళు ఉన్నాయి కదా, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత అమలు జరిపారో మీరు చూసి చెప్పండి. మేము చెప్తున్నాం కదా 27 మందికి ఓబీసీలకు కదా. కాంగ్రెస్ పార్టీ ఎంత మందికి బీసీలకు ఇచ్చింది? ఇద్దరికి. కోటేశ్వరరావు గారు అడుగుతుంది మీరు కేంద్రంలో ఎంత మందికి ఇచ్చిరు అని కాదు, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీలకు ఎంత రిజర్వేషన్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ అనేది ఆయన అడుగుతారు. అదే లెక్క చెప్పమంటారు. చెప్పండి కోటేశ్వరరావు గారు. నేను అదే అడుగుతున్నా. ఏ రాష్ట్రంలో అయినా ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రం ఏదైనా ఉందా? లేదా బీసీలకి మండల కమిషన్ చెప్పినటువంటి 52% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి బీజేపీ పాలకుడు గానీ ఎక్కడైనా ఉన్నారా? ఎవరు చేయాల్సింది ఎవరు? మండల కమిషన్ రిపోర్ట్, కాకా కాలేకర్ కమిటీ రిపోర్టును చెత్తబుట్టలో పడేసినటువంటి పార్టీ ఏది? మండల కమిషన్. జర్నలిస్ట్ గా నేను అంతకంటే ఎక్కువ ఎదురుదాడి చేయగలను. నేను చెప్పండి, స్పెసిఫిక్ గా అడిగాను. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో వర్గీకరణ చేశారు లేదా చేస్తున్నట్టు ప్రకటించారు, బీసీలకి రిజర్వేషన్ ఎంత ఇచ్చారో చెప్పండి. ఎక్కడ అంటున్నారు మీరు? ఎక్కడైనా ఒక రాష్ట్రం, మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మీకు తెలియదా? కళ్ళుండి చూడలేరా మీరు? మాకు కళ్ళున్నాయి, మేము చూస్తున్నాం, చెవులున్నాయి, మేము వింటున్నాం, కానీ కొంతమందికి వినపడతలేదు. మేము చెప్పేది కూడా వినపడతలేదు కదా, అది మా బాధ. ఉత్తరప్రదేశ్ లో ఎంత ఉంది బీసీ రిజర్వేషన్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను అన్యాయం చేస్తుంది, మొర్రో అని మొత్తుకుంటుంటే ఇప్పుడు ఎట్లుందనంటే ఈ పరిస్థితి. నువ్వు దొంగరా నాయన అని అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు ఎంత వరకు న్యాయం చేశారు అని అడుగుతున్నారు. అప్పుడు మీరు ఇక్కడ తెలంగాణలో అడిగే హక్కు చెప్తున్నాం కదా. ఈ రోజు 27% రిజర్వేషన్లు ఓబీసీలకు ఇస్తున్న పార్టీ బీజేపీ పార్టీ కదా. చెప్పింది పాడిందే పాడరా అని మాట్లాడదు. మీరు ఇందాక పావు గంట సేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందా? ఇక్కడ ఏమన్నా విశ్లేషకులకి, పార్టీలకి మీరు పావు గంట సేపు మీరు శుద్ధి చెప్పారు, నేను విన్నా. నేను స్పెసిఫిక్ గా అడుగుతున్న దానికి చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడతారు ఎందుకు? ఒక రాష్ట్రం చెప్పండి. మెజారిటీ రాష్ట్రాలు మీవే కదా. ఒక రాష్ట్రం చెప్పండి. ఎస్టీ రిజర్వేషన్ ఎక్కడ చేశారు? బీసీలకి 50% లేదా 40% ఎక్కడిచ్చారు చెప్పండి. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇప్పుడు కల్పించినటువంటి పార్టీ ఏది? మళ్ళా ఎస్సీలకు ఏం చేసిందని అడుగుతుంటే మళ్ళీ చెప్తానేమో సోది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక అనలిస్ట్ అయి ఉండి నేను చెప్పింది సోది అంటే తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట అవాస్తవమా? ఇప్పుడు 10 ఏళ్లలో 9 లక్షల కోట్లు బీజేపీ ఇచ్చిన మాట అవాస్తవమా? అరే మళ్ళీ 10 ఏళ్ల కాలంలో బీజేపీ తెలంగాణకు 9 లక్షల కోట్లు సోది అని అంటుండు కదా ఆయన. సోది ఎట్లా అవుతుంది? లెక్కలు సోది అని ఎట్లా అంటాడు ఆయన? ఆయన అనలిస్ట్ కదా. అనలిస్ట్ అట్లనే మాట్లాడి మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోండి, టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని మాట్లాడాలి. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేశారు? నా కాడ లెక్కలతో ఉన్నాయి కదా, లెక్కలు చూపిస్తున్నా కదా మీ కాడ. మీకు కూడా కళ్ళు కనపడతలేవా? మీకు కూడా చెవులు వినపడతలేవా? బీజేపీ ఏమేం చేసింది? 10 ఏళ్ల కాలంలో ఎంత ఇచ్చింది తెలంగాణ కానీ చెప్తుంటే మళ్ళీ సోది చెప్తున్నావు అంటావేంది? అంటే ఇది ఎదురుదాడి చేయడం అంటారా? దీని ఏమంటారు? ఎదురుదాడి చేయడం అంటారా? దీన్ని ఏమంటారు?
కాంగ్రెస్ పార్టీ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను రాజు ఎత్తి గారు, ఒక చూపిస్తుంటే, నిమిషం. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మోసాలను ఎత్తి చూపిస్తుంటే, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తలే అని చెప్తుంటే సోది చెప్తామంటే ఏంది? రాజు గారు, please, అరే ఒక- మళ్ళీ అట్లే మేడం మీరు కూడా సపోర్ట్ చేస్తారా? ఒక రెండు నిమిషాలు నేను ఆయన- సోది చెప్పినా నేనేమన్నా- నేను సోది ఆయన చెప్పినా? మాట్లాడేది మొత్తం మీరు నేను పూర్తిగా సోది వినండి, చెప్పినా? తర్వాత మీరు మాట్లాడండి అంటున్నాను. 9 లక్షల కోట్లు బీజేపీ ఇచ్చిందని నేను లెక్కలు చెప్తే మీరు ఆయన లెక్కలు సోది చెప్పారు అంటారా? కరెక్టే, కానీ ఆయన కోటేశ్వరరావు సోది గారు అని అడిగేది ఎట్లా అంటాడు? ఒక ఏంటంటే అనలిస్ట్ కదా ఆయన. రాజు గారు, 10 సంవత్సరాల కాలంలో ఇచ్చిందని చెప్పినాం కదా. బుక్కులు పంపిస్తాం అందరికీ. కోటేశ్వరరావు గారు ఇక్కడ అడిగేది ప్యానెల్లో కేంద్రం నుంచి వచ్చిన లెక్కల గురించి ప్యానెల్లో కాదు ఆయన ఉన్నటువంటి అడిగేది. ఒక సభ్యులందరికీ నిమిషం రాజు గారు, నేను భారతీయ రాజు గారు, జనతా పార్టీలో మీకు మీరు బుక్కులు కేంద్రం పంపిస్తా. వాస్తవమే. మీరు బుక్కులు పంపిస్తా చదువుకోండి. ఒక నిమిషం. మీరు రాజు బుక్కులు గారు, పంపిస్తా రాజు గారు, చదువుకోండి. మీరు ఒక నిమిషం రాజు గారు. గారు చెప్పండి ఒక చెప్పండి. అనలిస్ట్ అయి ఉండి రాజు గారు, ఒక ఒక అనలిస్ట్ నిమిషం. అయి ఉండి ఈ ఆయన రకంగా మాట్లాడండి. మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం. ఎందుకనంటే నేను సరే, ఇంతసేపు వినండి. లెక్కల ప్రకారం చెప్తుంటే కూడా సోది అని ఆయన ఎట్లా అంటారు? అడుగుతున్నారు, ఒక్క నిమిషం చెప్పండి. సోది కోటేశ్వరరావు అని గారు. ఎట్లా అంటారు మీరు చెప్పండి. మళ్ళా ఈ 243 డి ఆర్టికల్ ఏం చెప్తారు కోటేశ్వరరావు గారు, చెప్పు ఒక నువ్వు. సారీ నేను రాజు మళ్ళా గారు, ఒక నిమిషం. చెప్తున్నాను. మళ్ళీ అట్లే మాట్లాడతారు. సోది అని ఎట్లా అంటావు? రాజు గారు, కోటేశ్వరరావు గారు స్టూడియోలో లేరు, మనకి డైరెక్ట్ వినపడుతుంది. అక్కడ ఉన్నారు, ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి. 243 ఆర్టికల్ డి ఏం చెప్తుందో చెప్పు కదా అని నేను అడిగినా కదా. ఒక నిమిషం. చదువుకున్నారు, మీరు ఆపోసన పెట్టారు. దాని ప్రకారం మీ పాలిత రాష్ట్రాల్లో ఏం చేశారో చెప్పమంటే అది చెప్పకుండా ఈ కథలన్నీ చెప్తారు. ఎందుకు కథలు చెవుల్లో పూలు పెడుతున్నారు మీరు మాకు? మళ్ళీ అట్లనే మాట్లాడతాడు. నేను ఇంతసేపు మాట్లాడుతుంటే చెవులపు అంటే మీరు బీజేపీ మీద విషం కక్కాలనుకుంటురా? బీజేపీ మీద మీరు బురద జల్లాలనుకుంటురా? బీజేపీ మీద విషం రాజు గారు, మీరు ఒక కక్కాలనుకుంటురా? నిమిషం. మీరేమన్నా కోటేశ్వరరావు గారు, సరే, ఎట్లా మాట్లాడతాడు ఆయన? బీజేపీ మీద విషం కక్కాలనుకుంటున్నారా? లెక్కలు ఆయన చెప్తుంటే ఎందుకు సోది ఆయన అంటున్నారు? నరనరాన ఒక బీజేపీ నిమిషం. మీద విషం కక్కే రాజు ప్రయత్నం రాజు చేస్తుంది గారు, కదా. ప్లీజ్ దయచేసి ఒక్క 2 నిమిషాలు ఆగండి. నేను బీజేపీ మీద విషం కక్కే ప్రయత్నం నేను చేస్తుంది కదా. మాట్లాడివ్వండి. ఒక నిమిషం. నేను చేత కాకపోతే చెప్పండి, మీ దగ్గర సమాచారం లేకపోతే. రైట్, కోటేశ్వరరావు గారు, నువ్వు చెప్పు సమాచారం. నా కాడ లేదు సమాచారం, నువ్వు చెప్పు రాజు మరి. గారు, ఏం ప్లీజ్ చెప్తావు దయచేసి చెప్పు. ఒక 2 నిమిషాలు ఆగండి. కోటేశ్వరరావు గారు, రాజు గారు అనేది ఏంటి అంటే కేంద్రం నుంచి ఏం రాలేదు అన్నారు. 10 ఏళ్లలో ఏమి ఇచ్చాము, ఇప్పుడు మొన్న బడ్జెట్లో ఏం పెట్టాము, ఏం కేటాయించాము అనేది లెక్కలతో సహా చెప్తున్నప్పుడు ఆ లెక్కల్ని సోదే అని ఎట్లా అంటారు అన్నది ఒకటి. బీజేపీ మీద నేను అన్నది అది సోది అని కాదు. నేను అన్నది అరే 10 నిమిషాలు చెప్తే మొత్తం మాట్లాడండి. సోది అని నేను అన్నాడు. నేను మళ్ళా అడిగిన కదా అన్నాడు అంటే. నేను అడిగిన కదా మరి మాట్లాడివ్వండి. ఆయన రికార్డింగ్ చెప్పనివ్వండి. ఒక దీంట్లో నిమిషం ఉంటాయి రాజు కదా. గారు, ప్లీజ్ దయచేసి ఇప్పుడు చెప్పండి. ఆ లెక్కల గురించి అసలు నేను ప్రస్తావించలేదు. మొదటి విషయం, రాజుగారు చెప్పిన లెక్కల గురించి నేను అసలు ప్రస్తావించలేదు. నేను అన్నది సోది అని కాదు. నేను అన్నది మీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకి అందించారు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ ఎక్కడ చేశారని అడిగితే ఓబీసీ, కేంద్రము, మంత్రి పదవులు, ఇది నేను అన్నది అరే సోది. 75 సంవత్సరాల నుంచి ఎస్సీ నిమిషం వర్గీకరణ రాజు గారు ఆయన మాట్లాడివ్వండి. అరే మళ్ళీ చెప్పమంటారు, చెప్తేనేమో మళ్ళా చెప్పొద్దారు మీ అంటారు. టర్న్ వచ్చినప్పుడు మీరు సరే చెప్పండి లెక్కలు. ఆయన చెప్పండి అడగాల్సింది చెప్పండి ఆయన చెప్పండి. ఇప్పుడు ఆ లెక్కలకు కూడా గతంలో ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పారు. కేంద్ర పథకాలండి అవి. కేంద్ర పథకాలు ప్రతి రాష్ట్రానికి ఇచ్చారు. తెలంగాణకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏముంది? తెలంగాణకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, మహారాష్ట్రకి ఇచ్చారు, కేరళకి ఇచ్చారు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. ఇవన్నీ ఈ మాత్రం తెలియకుండా ఎవరు ఇంత ఈ చర్చల్లో పాల్గొనలేదు. ఏదో రాజుగారు సర్వజ్ఞుడు అనుకుంటున్నారు, లేదా కిషన్ రెడ్డి గారు లెక్కలు ప్రకటించి సర్వజ్ఞులు అనుకుంటున్నారు. ఈ కబుర్లు కాదు కావాల్సింది. స్పెసిఫిక్ గా మొన్నటి బడ్జెట్ లో బీహార్ కేటాయించినటువంటి మాదిరి గాని, లేదా అంతకు ముందు షిప్స్ అసెంబ్లింగ్, టెస్టింగ్ ప్రాజెక్టులకి తరలించకపోయినటువంటి, గుజరాత్ కి తరలించకపోయినటువంటి సబ్సిడీల మాదిరి గాని తెలంగాణకి కానీ, లేదా ఏ బీజేపీ పాలిత రాష్ట్రానికైనా మీరు కేటాయించారా? అది చెప్పండి. అంతేగాని రోజువారీ ఉండేటువంటి స్కీములు మేము అంత ఇచ్చాం, ఎంత ఇచ్చాం, స్కీములు మీరు ఇచ్చేదేంటి? స్కీములు మీరు ఇచ్చేదేంటండి? కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు డబ్బులు ఇస్తున్నాయి. మీ దగ్గర నుంచి ఏమైనా ప్రింట్ వేస్తున్నారా మీరు డబ్బులు ఏమన్నా? ఎందుకు చెప్పారు ఇట్లాంటి కబుర్లు? కేంద్ర ప్రభుత్వ పథకాలు అవి. దాన్ని కాదట్లేదు, ఎవరు ఇవ్వలేదని అనట్లా. 1,00,000 కోట్లు కావచ్చు, 2,00,000 కోట్లు కావచ్చు, ఎంతైతే అంత. అవన్నీ వాటిని గురించి నేను అసలు ప్రస్తావన కూడా చేయలేదు. నేను స్పెసిఫిక్ గా ఇప్పటికీ కూడా అడుగుతుంది, మీరు కాంగ్రెస్ ఒకవేళ వాగ్దానం చేస్తే కాంగ్రెస్ దెబ్బతింటుంది, బీఆర్ఎస్ వాగ్దానం చేస్తే బీఆర్ఎస్ దెబ్బతింటుంది. ఏ పార్టీ దెబ్బతిన్నా నాకు అనవసరం. నేను ఏమంటున్నానంటే చర్చకు వచ్చింది కనుక, బీజేపీ ప్రతినిధిగా మీరున్నారు కనుక, మీ పాలిత రాష్ట్రాల్లో 42% కాదు 50% లేదా ఎంత ఉంది అసలు అది చెప్పమంటే మేము ఓబీసీ అని చెప్తారు. మీరు ఆ మాత్రం తెలియదా మాకు? ఆ మాత్రం తెలియదా మాకు?
పాల్గొనే వాళ్ళకి అందుకనే సోది అన్నది. అటువంటి సోది కబుర్లు చెప్పొద్దు, స్పెసిఫిక్ గా చెప్పండి. ఏ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేశారు మీరు? ఏ రాష్ట్రంలో బీసీలు మీరు చెప్పినట్టుగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టుగా ఏ రాష్ట్రంలో మీరు ఇచ్చారు చెప్పండి అంటున్నాను. నేను ముందే చెప్పాను, అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని నేను చెప్పాను. మీకు అది అర్థం కాలేదు. మీకు దురదొస్తే మీరు గొప్పకుంటారు, కానీ నేనెందుకు గొప్పకోవాలా? మీరు డాన్స్ అయ్యండి, లేదా బీఆర్ఎస్ వాళ్ళు డాన్స్ అయ్యండి. బీఆర్ఎస్ మిత్రుడు రోజు చెప్తున్నాడు జర్నలిస్టులు ఎట్లా ఉండాలి, అనలిస్టులు ఎట్లా ఉండాలి. జర్నలిస్టులు ఎట్లా ఉండాలి మీరెవరండి చెప్పడానికి? నేను చెప్పినటువంటి దానిలో జర్నలిస్టులు నేను కాకపోతే ఇంకోళ్ళు ఎవరైనా చెప్పినటువంటి దానిలో అసంబద్ధత ఏమన్నా ఉంటే ఇదిగో మీరు చెప్పింది ఇది అసంబద్ధత అని చెప్పండి. అంతేగాని మీరు చెప్పినట్టుగా మేము ఆడాలంటే మేము ఎందుకు ఆడాలి? మేము కూడా రాజకీయ పార్టీ మేము అనేది మిమ్మల్ని కోటేశ్వరరావు గారు మిమ్మల్ని మేము విమర్శిస్తలేము, తప్పు పట్టడం లేదు కానీ కాకపోతే ఒక విషయం ఏంటంటే మీరు మాట్లాడే క్రమంలో ఒక పార్టీనే టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు అనిపిస్తుంది కాబట్టి అన్నాం. చెప్పండి, అట్లా అనిపించింది కాబట్టి మాట్లాడినాం అంటున్నా. మీరు అన్ని సమతూకంగా మాట్లాడితే ఎవరు ఏమన్నారు కదా, అది మేము అనేది. సరే కోటేశ్వరరావు గారు ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మేము గెలుస్తాం అని చెప్తున్న ఈ పార్టీలు ఎవరు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నిజంగానే ఎన్నికలు వచ్చినా సరే, రేపు స్థానిక ఎలక్షన్లో ఇంకే వచ్చినా కూడా ఎలా ఉంది ఆ పార్టీల పరిస్థితి? మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మేము 400 సీట్లు వస్తాయని చెప్పుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మనం చూసాము. అదేవిధంగా మేము అధికారానికి రాబోతున్నామని చెప్పుకున్నటువంటి పార్టీల పరిస్థితి ఏంటో చూసాము. అందుకని ఎన్నికలకు ముందు జరిగేటువంటి ఒక మైండ్ గేమ్ అని నేను ముందే చెప్పాను. అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకోటి అయినా. అందుకని ఇప్పటికిప్పుడు జరుగుతాయంటే ఇప్పటికిప్పుడు అసలు ఎందుకు జరుగుతాయి ఎన్నికలు? జరిగేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ఎవరైనా కూల్చివేయాలి. తెలుగు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తంగా టోకు కట్టుకొని ఎమ్మెల్యేలందరినీ సంతలో కొన్నట్టు కట్టుకొని కూల్చేస్తే ఎన్నికలు వస్తాయి, లేకపోతే ఇంకో విధంగా చేస్తే ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఎందుకు జరుగుతాయి?